అందరికీ నమస్కారం అండి. తమ్నైల్ చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పేంటి? దీని గురించి చర్చించే ముందు ఖచ్చితంగా 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో తెలుసుకుని తర్వాత ఈ 13 నెలల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పేంటో కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. దీన్ని చివరి వరకు అయితే చూడండి, వీలైతే షేర్ కూడా చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు అనిపిస్తే కామెంట్ కూడా చేయండి. 2019-24 మధ్యలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 23. ఆ 23లో కూడా కొంతమందిని జగన్మోహన్ రెడ్డి తన వైపు లాక్కొని వాళ్ళ చేతే చంద్రబాబు నాయుడిని అమ్మనా బూతులు తిట్టించి వాళ్ళ కుటుంబంలో వాళ్ళను కూడా తిట్టించి అన్నీ చేశాడు. ఇక్కడ ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టినప్పుడు క్యాడరే కాకుండా న్యూట్రల్గా ఉన్న ఓటరు జనాలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని చీ అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఒక పాయింట్లో మట్టుకు అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొద్దిగా డౌన్గా ఉండి ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో అప్పుడు గేర్ చేంజ్ చేశాడు, దూసుకుని పోయాడు. అంటే కేడరు తిరుగుతుంది, కార్యకర్తలందరూ కూడా రాత్రనక పగలనక కష్టపడ్డారు. బట్ దాంతో పాటు ఖచ్చితంగా ఏ నాయకుడికైనా ఏ పార్టీ గెలవాలన్నా కావాల్సింది ఏంటి అంటే ఏదైతే ఈ 16% టర్న్ ఆఫ్ ఎలా జరిగింది అంటే ఖచ్చితంగా న్యూట్రల్ పీపుల్లో ఎప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందో అదే టైంలో చంద్రబాబు నాయుడు గేర్ చేంజ్ చేసి ప్రోగ్రామ్స్ అయ్యి పెట్టి జగన్ మీద బాణాలు వదిలాడు. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒక విధంగా ఒక చైన్ లాగా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అక్రమంలో దౌర్జన్యాలు ఇవన్నీ కూడా జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు చెప్పేది విని అవును కదా నిజమే కదా మా నియోజకవర్గంలో కూడా ఇలాగే జరుగుతుంది కదా అని చెప్పి టోటల్గా ఇంకొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కూడా యాంటీ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అసలు జనాలు వ్యతిరేకత వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గేర్ చేంజ్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు జనాల్లోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు కూటమికి అయితే 164 సీట్లు అయితే వచ్చింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి అంటే 13 నెలలు అయింది, ప్రజల్లో వ్యతిరేకత రాలేదు, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి జరుగుతుంది. రోడ్లు పడుతున్నాయి, వాటర్ సమస్య లేదు, దీని తర్వాత లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది, ఇంటి పక్కన కూడా ఎటువంటి గొడవలు లేవు, ఏ రాజకీయ నాయకుల ప్రోద్బలాలు లేవు. అండ్ అవన్నీ పక్కన పెడితే పథకాలు కూడా అందుతున్నాయి, తల్లికి వందనం అందింది, ఆర్టీసీ బస్ అంటున్నారు, పెన్షన్ కూడా చెప్పగానే వేసేసాడు, పాత 2 నెలది కలిపి పెంచిన 1000 రూపాయలతో కూడా కలిపేసేసాడు. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, మాకు ఇబ్బంది లేదు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాము అని చెప్పి చాలా హ్యాపీగా గుండె మీద చేసుకుని అయితే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందో అప్పుడు వెళ్ళుంటే బాగుండేది. ప్రజలలో వ్యతిరేకత మొదలవకుండా ప్రజల సపోర్ట్ లేకుండా నా దగ్గర నా కార్యకర్తలు రప్పా చేసే కార్యకర్తలు ఉన్నారని చెప్పి ఒక స్టెప్ అయితే ఇస్తాడు. ఈ స్టెప్ ఎలా అయిపోయిందంటే అతని క్యాడర్ కానీ అతని పార్టీ కానీ చెల్లా చెదరైపోయే విధంగా అయితే అయిపోయింది. ఎందుకు? ప్రజలే అసహించుకుంటున్నారు. ఎందుకంటే మనం గతంలో కనుక చూసినట్టయితే డే 1 నుంచి ఆ మద్యం గురించి ఎంతమంది వీడియోలు పెట్టారో, ఎంతమంది ఎంత విధంగా మాట్లాడారు. ఆ మద్యం తాగే వాళ్ళే, ఎవరో కాదు, డైలీ పాపం ఒక 700-800 పనికి వెళ్ళేసి దాంట్లో ఒక 300 ఖర్చు పెట్టుకొని తాగే వాళ్ళే ఎన్ని రకాలుగా మాట్లాడారో అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా బెటర్ మద్యం వచ్చింది, మద్యం ఎవరు తాగినా సరే ఇబ్బందే. బట్ ఏంటంటే నేనేమంటున్నానంటే జనాలు ఎప్పుడైతే రైజ్ అవుతారో ఆ రైజ్ అయిన టైంలో జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎవడ సలహాలు ఇస్తాడో మనకైతే అర్థం కావట్లా. జగన్ అయితే రాంగ్ టైంలో జనాల్లోకి రావడానికి ట్రై చేశాడు. అది కూడా ఇంతకు ముందున్న రిమార్క్సే, ఇదేదైతే శవాలను అడ్డు పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నట్టుగా ఎక్కడైతే డెత్తులు జరిగాయో సంవత్సరం కిందట జరిగినా సరే ఆ డెత్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం ఇవన్నీ కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద మిస్టేక్సే. వీటిల్లో జనాల్లో ఎప్పుడైతే రియాక్షన్ స్టార్ట్ అవుద్దో, జనాల్లో ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు రేజ్ అవుద్దో అప్పుడు ఈ ప్రతిపక్షం అనేది కనుక వెళ్ళుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. అలా లేకుండా ఇప్పుడు ప్రజలందరూ హ్యాపీగా ఉన్న టైంలో ఇతను వెళ్ళి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటే ఇంకా ఏంది 11 సీట్లు వచ్చినా జగన్ డిస్టర్బెన్స్ ఆగట్లేదా అని చెప్పి జగన్ని, జగన్ పార్టీని, ఆ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలని కూడా ప్రజలు తిట్టుకుంటూ ఉన్నారు. లైఫ్లో జగన్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ 13 నెలల్లో కూడా ప్రజా వ్యతిరేకత ఎక్కడొచ్చింది ఏంటి అని చెప్పి కనుక్కొని ప్రజా వ్యతిరేకత రాకపోతే ఖచ్చితంగా ఇంకొక 6 నెలల్లో సంవత్సరం ఆగి తర్వాత జనాల్లోకి వెళ్ళి దాని గురించి ఫైట్ చేస్తుంటే చాలా చాలా బాగుండేదని చెప్పి రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు.